నాతో కూడా పరదేశంలో ఉండు. 3వ అధ్యాయము 43వ వచనం 39 నుంచి చదువుకుందాము. వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన్ను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. అందరికీ మరణాత. ఇక్కడ సిలువమానుపై వేలాడుచున్న యేసయ్యతో చివరిసారిగా ఇరుపక్కల 2 దొంగలు కూడా వేలాడతీయబడ్డారు. అప్పట్లో రోమా ప్రభుత్వం విధించిన కఠినమైన శిక్షల్లో ఈ సిలువ అనేది ఒకటి. ప్రభు అయిన యేసయ్య వారి కోసమే కాదు, వీళ్ళ ప్రభుత్వంలోనే ఈ కఠిన శిక్షల్లో ఒకటైనది ఈ సిలువ. అంతకుముందు యేసయ్య ముందు కానీ యేసయ్య తర్వాత కూడా ఈ శిక్షలు అనేక మందికి విధించి ఉన్నారు. సిలువ అనేది ఎవరికి వేస్తారంటే కరుడు కట్టిన నేరస్తులకు. మన ప్రకారం చెప్పాలంటే మన గవర్నమెంట్లో ఉరి శిక్షలు, జీవితకాల శిక్షలు అవి ఉన్నాయి. కానీ అప్పట్లో రోమా ప్రభుత్వం విధించే శిక్షలు ఈ సిలువ అనేది అతి భయంకరమైన కఠినమైన శిక్ష. ఇరుపక్కలు ఉన్న దొంగలు అంటే బందిపోటు దొంగలు అంటే మామూలుగా దొంగతనాలు చేసేవాళ్ళు కాదు. బందిపోటు దొంగలు అంటే దారి కాచి చీకట్లో ఎన్నో చేసే కఠినమైన దొంగలు. అంటే చంపడానికి వెనకాడని వాళ్ళు, దోచుకోవడానికి, సొమ్మును దోచుకోవడానికి చిన్నపిల్లలు కాదు, వృద్ధులు కాదు, నడి వయస్కులు కాదు, ఎవరైనా సరే వారి దగ్గర సొమ్ము దోచుకోవడానికి వాళ్ళు నరహత్యలు కూడా ఎన్నో చేసి ఉంటారు. కరుడు కట్టిన వాళ్ళు, కాఠిన్యం కలవాళ్ళు. అలాంటి ఇంగ్లీష్ బైబిల్లో అయితే వాళ్ళని క్రిమినల్స్ అని సంబోధిస్తారు. వాళ్ళిద్దరిని కరుడు కట్టిన నేరస్తులు. వాళ్ళతో పాటు మన యేసయ్య కూడా ఆ రోజు సిలువ శిక్ష విధించారు. అయితే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న పిలాతు అయితే ఈ ఆర్డరు పాస్ చేయలేదు. ఈ యేసయ్యని ఇలా శిక్షించాలి అనే ఆయనకైతే ఏమాత్రము లేదు. ఆయన భార్య చెప్పిన మాటను ఆయన విన్నాడు. ఈ నీతిమంతుల్లో ఎలాంటి దోషము నాకు కనబడలేదు అని ఆయన ఎన్నోసార్లు తప్పించడానికి, యేసయ్యని ఈ శిక్ష నుంచి తప్పించడానికి చూశారు. కానీ అక్కడుండే యూదులు కానీ ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఎవరు కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళు మత దూషణ చేశాడు, దేవదూషణ చేశాడు. ఆయన చేసినది నా రాజ్యమునకు నా రాజ్యము నా కొరకు సిద్ధపడి ఉన్నది, నేనే రాజుని అని చెప్పిన మాట ఈ లోకము గురించి కాదు. ఆయన పరలోకము గురించి చెప్పాడు. దానికి వివరణ కూడా ఇచ్చి ఉన్నాడు. కానీ వాళ్ళు ఏంటంటే యేసయ్య తప్పు చేశాడు, దేవదూషణ చేస్తున్నాడు, నేనే రాజు అని అబద్ధ ప్రచారం చేస్తున్నాడు అనే నెపంతో ఆయన చేసిన అపరాధము అదొక్కటే. బతికి ఉన్న వాళ్ళందరిలో అక్కడ సభలో ఉన్న వారందరూ కూడా యేసయ్య చేసిన అద్భుత కార్యములు చూసిన వాళ్ళు ఉన్నారు, ఎరిగిన వాళ్ళు ఉన్నారు, పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతోమంది అక్కడ స్వస్థపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు
ఆ శిక్షావిధి ఆయనకి వేస్తున్నప్పుడు ఆ సభలో అక్కడ ప్రజల్లో చేరి చూసిన వాళ్ళల్లో కూడా ఆయన నుండి ఎన్నో అద్భుతములు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఫస్ట్ పిలాతు ఏం చెప్పాడంటే, నేనైతే ఇంత పెద్ద శిక్ష విధించలేను, తీసుకెళ్ళి కొరడా దెబ్బలు కొట్టమని ఆదేశిస్తాడు. కొరడా దెబ్బలు 1 తక్కువ 39 దెబ్బలు ఎందుకు కొట్టారు అంటే, పొరపాటున ఏమన్నా లెక్క మిస్ అయిపోయి 40 దెబ్బలకు మించేస్తారేమో, 40 దెబ్బలు దాటిపోతే ధర్మశాస్త్రాన్ని మీరిన వాళ్ళు అవుతారు, ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి 1 తక్కువే కొట్టారు. కరెక్ట్గా 39 దెబ్బలు. నేను కూడా ఆలోచించేదాన్ని, 39 దెబ్బలు ఎందుకు కొట్టారు, 40 ఎందుకు కొట్టలేదు అని. వాళ్ళు కౌంటింగ్ ఏమన్నా మిస్ అయ్యి పొరపాటున 1 దెబ్బ ఎక్కువ కొట్టేస్తే ధర్మశాస్త్రాన్ని మీరిపోతామేమోనని 1 దెబ్బకు తక్కువే కొట్టారు. కొరడాలంటే మామూలు కొరడాలు కాదండి. ఆ రోమేన్లకు ఒకసారి అయ్యగారు మనకు వివరించారు ఆ కొరడాలు ఎలా ఉంటాయనేసి. పొడవైన దానికి చీలలు అటు సైడు ఇటు సైడు సన్నని ఎముకల చువ్వలతో కూడా వాటిని అటు సైడు ఇటు సైడు గుచ్చి, నాకు కౌంటింగ్ అయితే తెలియదు కానీ సగం కొరడా నుంచి ఆ మేకులు ఉంటాయంట. అవి ఒక్కసారిగా మానవుని శరీరంలో గట్టిగా బాదినప్పుడు మాంసపు ముద్దను చీల్చుకొని పైకి వస్తాయి 1 దెబ్బ కొట్టి తీసినప్పుడు. అందుకే ఆయన శరీరంలో 1 రక్తపు చుక్క కూడా మిగలలేదు. ఆఖరి వరకు మొత్తం రక్తాన్ని చిందించేశారు, రక్తాన్ని కార్చేశాడు. ఇక్కడ ఈ దొంగల గురించి మాట్లాడుకుంటే వాళ్ళ పేర్లు వచ్చి డిస్మస్, గెస్టోస్. వాళ్ళ ఇద్దరు పేర్లు మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు కానీ వాళ్ళిద్దరి పేర్లు డిస్మస్, గెస్టోస్ అని ఉంది. ఈ ఇద్దరిని కూడా ఆ రోజు రోమా ప్రభుత్వం వాళ్ళకు కూడా శిక్ష విధించింది. యేసుతో పాటు వీళ్ళకు కూడా సిలువ వేయండి అని చెప్పి, అప్పుడు యేసయ్యతో పాటు వాళ్ళు కూడా సిలువను మోసుకొని ఆ సిలువ మానుపై సిలువ వేసినప్పుడు ఆఖరిగా వాళ్ళ ఇద్దరికి ఒక అవకాశం వచ్చింది. పరిశుద్ధైన దేవుడు వారిద్దరికీ కూడా చివరిగా, అంటే మన జీవితాన్ని కోల్పోతున్నప్పుడు ఆఖరి నిమిషంలో ప్రార్థించుకునే అవకాశం అందరికీ రాకపోవచ్చు. ఎందుకంటే మన జీవితం ఎప్పుడు ఎలా ముగిసిపోతుందో మనకెవరికీ తెలియదు. కానీ ఆ దొంగలకి ఆ రోజు దేవునితో ముఖాముఖిగా మాట్లాడే భాగ్యం వాళ్ళకి దక్కింది. చివరి క్షణంలో, ఆఖరి నిమిషంలో. ఎలా అంటే దేవునితో ప్రార్థించడం అంటే దేవునితో మాట్లాడడమే కదా. ఒక పర్టికులర్మైన ప్లేస్ ఉండదు, ఒక నిర్దేశించిన స్థలంలో ప్రార్థన చేయాలి, ఇలాగే ప్రార్థన చేయాలి, ఇలాంటి పదాలే వాడి ప్రార్థన చేయాలి అనే నిబంధన ఏమీ లేదు. ఏ క్షణంలో అయినా, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా, ఎలాంటి బాధల్లో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం మాట్లాడితే దేవుడు వింటారు. మనం ప్రార్థిస్తే ఆ ప్రార్థనను దేవుడు ఆలకిస్తారు. ఆ క్షణంలో ఇరుపక్కల ఎడమవైపు కుడివైపు దేవునికి ఒకసారి మనం ఇమేజ్ చేసుకుంటే మధ్యలో యేసయ్య ప్రభు అయిన యేసయ్య సిలువమానుపై వేలాడుచున్నారు. ఎడమవైపు కుడివైపు 2 దొంగలు వేలాడుచున్నారు. వాళ్ళిద్దరికీ కూడా ప్రాణం ఉంది. యేసయ్యకి మొరపెట్టుకునే భాగ్యము ఆ క్షణంలో ఉంది. ఎడమవైపు ఉన్న దొంగ అక్కడ కింద ఏం మాట్లాడుకుంటున్నారు అనేది కూడా వాళ్ళ చెవుల్లో పడుతూ ఉంది. ఇప్పుడు యేసయ్య వాళ్ళిద్దరూ మాట్లాడితే వినగలిగినంత డిస్టెన్స్లోనే దేవుడు ఉన్నారు, దూరంగా అయితే ఏమీ లేడు. కానీ ఎడమవైపు ఉన్న దొంగ అక్కడ ఉన్నవారి మాటలు అంతా విని వాళ్ళు హేళన చేస్తూ, నువ్వు దావీదు కుమారుడివి కదా, దేవుని కుమారుడు కదా, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నిన్ను నువ్వు కాపాడుకో అని కింద వాళ్ళు చేరి హేళన మాటలన్నీ కూడా ఇద్దరు వింటానే ఉన్నారు. కానీ ఎడమవైపు ఉన్న దొంగ ఏమంటున్నాడు, నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా అని ఆ క్షణంలో కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు.
కానీ కుడి పక్కన ఉన్న దొంగ మాత్రము ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకున్నాడు. ఆయన అవకాశాన్ని ఆయన వాడుకున్నాడు. ఉన్న ఒక్క క్షణాన్ని దేవునికి అప్పగించాడు. అప్పుడు ఆ ఎదుటి వ్యక్తిని ఖండించాడు అతని మాటల్ని. మన ఇద్దరికైతే ఇది న్యాయమే. ఏది ఈ శిక్ష, ఈ సిలువ, మనం భరిస్తున్న ఈ బాధ మన ఇద్దరికైతే న్యాయమే. కానీ ఆయన ఏ పాపం చేశాడు, ఆయన ఏ తప్పు చేశాడు, ఆయనకెందుకు ఈ శిక్ష అని ఆయన మాట్లాడిన మాటలను ఈయన ఖండించాడు. ఈయన పశ్చాత్తాపడ్డాడు. ఆయన చేసిన పాపములను ఆ క్షణంలో ఒప్పుకున్నాడు. నేను చేసింది పాపమే, నా జీవితము మొత్తము దొంగతనాలతో నేను ఒక కరుడుగట్టిన నేరస్తుడిగా బ్రతికాను, సమాజానికి ఒక చీడపుడిగా బతికాను. కానీ నాకైతే ఈ శిక్ష కరెక్ట్గానే పడింది. ఎందుకంటే నేను చేసిన పాపములకు ఈ శిక్ష నాకు పడాల్సిందే. కానీ ఈయనైతే ఏ పాపం చేయలేదు, మనతో పాటు సమానముగా ఈయనకి శిక్ష వేశారు అని ఆయన రియలైజ్ అయ్యాడు. ఆ చివరి క్షణంలో ఆయన చేసిన పాపములను ఒప్పుకొని దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన అంటే ఏంది? అప్పుడే యేసయ్యని అడిగారు, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఆయన విశ్వాసం ఉంచారు. ఆయన పాపాలను ఒప్పుకొని ఫస్ట్ ఆయన ఎవరో ఆయన గ్రహింపుకున్నాడు. తర్వాత దేవుడు ఎవరో గ్రహించుకున్నాడు. ఆయన తగ్గించుకొని నేను దొంగనే, నేనైతే పాపినే, నాకు ఈ శిక్ష పడాల్సిందే, కానీ నువ్వే పాపం చేయలేదు, నువ్వు దేవుని కుమారుడు కదా, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేసుకొని ఆయనకున్న ఒక్క క్షణాన్ని, ఒక్క అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. కానీ వెంటనే ప్రభు అయిన యేసయ్య అప్పుడు అన్నారు, ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి బాధలో మనమైతే ఉన్నప్పుడు, మనం కానీ ఏదైనా సంఘటనలో ఉన్నప్పుడు ఏమంటాము? నువ్వు ఇప్పుడు అడిగేది, నేను ఈ భూమి మీద 33.5 సంవత్సరం బతికినప్పుడు ఏ రోజు నా దగ్గరికి రాలేదు, నన్ను రక్షించమని అడగలేదు, ఈ సిచ్యువేషన్లో అడుగుతున్నావు ఏందయ్యా అని దేవుడు అనకుండా వెంటనే ఆ దొంగ అడిగిన వెంటనే నేడే నాతో కూడా నీవు. శిష్యులైనటువంటి వారు కూడా ఎన్నో అద్భుత కార్యములు చేశారు యేసయ్య చేత. అయితే ఇస్కరియోతు యోధా మాత్రము దేవునికి దగ్గరగా ఉన్నాడు, కానీ ఆత్మకు దగ్గరగా అయితే లేడు. మనుష్య రూపంలో దేవుని చుట్టూ తిరుగుతున్నాడు, కానీ రక్షణ విషయంలో, ఆత్మ విషయంలో దేవునికి దూరంగానే ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే సిలువ మాయనపై వేలాడుతున్న ఇద్దరు దొంగలు కూడా ఎంతో ధన్యత కలిగిన వాళ్ళు. ఆఖరి నిమిషంలో, మరణించే క్షణంలో దేవునితో మాట్లాడగలిగిన కృపను వాళ్ళు పొందుకున్నారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఎడమవైపు ఉన్న దొంగ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా పాతాళంలోకి పడిపోయాడు. కుడివైపు ఉన్న దొంగ ఆ ఒక్క క్షణంలో మారు మనస్సు పొంది యేసయ్యను విశ్వసించి ఆ క్షణంలోనే దేవునితో పాటు పరలోకమునకు చేరుకున్నాడు. తర్వాత మనం ఒకటి చూసినట్లయితే ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక మూవీ చేశారు యేసయ్యది. అది యేసయ్య రోళ్ళు చేసిన ఆయన అచ్చంగా, అంటే ఆయన ఊహించుకుంటే మనం యేసయ్యను ఊహించుకున్నట్టే ఉంటుంది. ఆయన పేరు వచ్చి జేమ్స్ క్యావిజుల్ అనే ఆయన యేసయ్య పాత్రను పోషించాడు. ఈ సిలువ ఎలా వేశారు, ఎలా విధించారు, సిలువ మానుపై ఆయన పొందిన శ్రమలు, వీటన్నిటినీ ఒక మూవీ తీశారు, ఒక సినిమా తీశారు. దాంట్లో ఈ జేమ్స్ క్యావిజుల్ అనే ఆయన యేసయ్య పాత్రను పోషించారు. అప్పుడు ఆయన ఈ సిలువ ఈ ప్రయాణం అంతా వాళ్ళు ఆ మూవీ షూటింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ రోమనీలు తయారు చేసుకున్న అప్పుడు ఉండేటువంటి కొరడా లాంటి కొరడాని ఒకటి తయారు చేసి ఆయనకి చెప్పాడంట డైరెక్టరు, నేను మామూలుగా ఈ కొరడాతో మేము గట్టిగా కొడతాము అంటే అది షూటింగ్ కదా, రబ్బర్ బ్లౌజ్ ఒకటి తొడిగించి, అంతే అవి కొట్టి తీసినప్పుడు గుచ్చుకోకుండా రబ్బర్తో చేసిన ఒక బ్లౌజు ఆయనకి వేసి
మేము కొట్టడం అయితే గట్టిగా కొడతారు, నువ్వు దానికి తగ్గట్టు యాక్షన్ చేయాలి, అంటే ఆ బాధ, ఆ పెయిన్ అనేది నువ్వు మొహంలో చూపించాలి అని డైరెక్ట్ చేసినప్పుడు ఆయన అలాగే చేస్తూ ఉన్నాడంట. వాళ్ళు అప్పుడు ఆ రోమన్లకు ఉండే కొరడాలు వాళ్ళు రెడీ చేసి ఒక్క దెబ్బే, అంటే సిలువ తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు ఒకే ఒక దెబ్బ గట్టిగా కొట్టి లాగారంట. ఆ లాగినప్పుడు అది పొరపాటున పోయి ఆ రబ్బర్ బ్లౌజులో నుంచి దూసుకొని పోయి శరీరానికి గుచ్చుకుపోయిందంట ఆయనకి, ఆ యేసయ్య పాత్రని పోషించే ఆ జామ్స్ క్యాజువల్కి. అప్పుడు దెబ్బ తగిలింది కదా, షూటింగ్ ఆపేసి ఒక వారం రోజులు అడ్మిషన్లో ఉన్నాడంట ఆయన. ఆ చిన్న దెబ్బ అంటే ఆ కొరడాన్ని వీళ్ళు గట్టిగానే కొట్టారు, కానీ అన్ని బందోబస్తులతోనే దెబ్బలేం తగలకుండా కొట్టారు. అయినా కూడా అది రబ్బర్ బ్లౌజులో నుంచి వెళ్ళిపోయి ఆయన శరీరానికి తాకింది. అప్పటి వరకు ఆయన యేసయ్యని నమ్ముకున్నాడు, క్రిస్టియన్గానే ఉన్నాడు, దేవుని పాత్రను పోషిస్తూ కొన్ని మూవీస్ కూడా చేశారంట. ఆ దెబ్బ తగలకు ముందు, ఆ దెబ్బ తగిలిన తర్వాత ఆయనకైన గాయానికి వారం రోజుల్లో అడ్మిషన్లో ఉండి తర్వాత మళ్ళీ షూటింగ్కి వచ్చారంట. అప్పుడు ఆయన చెప్పాడంట, నేను ఈ రబ్బర్ జాకెట్లో నుంచి నాకు ఆ కొరడ గుచ్చుకుంటేనే నేను ఇన్ని రోజులు నాకు ఈ ట్రీట్మెంట్ అవసరమైంది, నేను ఈ హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. ఏ పాపం ఎరుగని నా యేసయ్య ఇలాంటి దెబ్బలు 39 కొరడా దెబ్బలు తిన్నారు. ఆయన శరీరం మీదే కదండి, గుడ్డలు కూడా చింపేశారు కదా, గుడ్డలు కూడా లేకుండా కొట్టారు. అలాంటి దెబ్బలు 39 కొట్టినప్పుడు నా యేసయ్య ఎంతగా నలిగిపోయి ఉంటారు, ఎంత వేదన పడి ఉంటాడు, అసలు ఎలా భరించారు ఇంత నొప్పి, ఇంత పెయిన్, ఇంత ఆవేదన అని ఆయన హాస్పిటల్ బెడ్ మీదే సంపూర్ణ మారు మనస్సు పొందాడంట. పొంది నా జీవితాన్ని నేను సగమే అప్పగించుకున్నాను దేవునికి, ఇక నుంచి సంపూర్ణ నా జీవితం మొత్తం యేసయ్యకి ఇస్తాను అని ఆ క్షణంలో ఆయన మారు మనస్సు పొందారు. మీకోసం నా కోసం దేవుడు ఇంత పెద్ద శ్రమలు అనుభవించారు. ఒక దెబ్బ తగిలినప్పుడు ఒక చెయ్యి, కాలు ఒక యాక్సిడెంట్లో ఇరిగి అక్కడి వరకు తీసేసినప్పుడు ఆ పెయిన్, ఆ దెబ్బ, ఆ బాధ కొద్ది కాలమే ఉంటుందండి. కానీ నలగగొట్టబడినప్పుడు ఒక వేలుని ఒక తలుపు సందులో పెట్టి నలగగొట్టినప్పుడు అది భరించరానటువంటి బాధ. కానీ ఆ ఏలు అక్కడి వరకు కట్ చేసి ఆపరేషన్ తీసేస్తే ఒక 2-3 రోజులు ఆ నొప్పి ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది, తర్వాత తగ్గిపోతుంది. కానీ ఆ నలగగొట్టబడి బాధ ఎలాంటిదంటే అది వర్ణనాతీతం. అలాంటి బాధను దేవుడు ఆ సిలువమానుపై ఎక్కేటప్పుడు మన కోసం అనుభవించారు. కేవలము దేవుని కుమారుడు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తేనే కానీ నా పాపమునకు నీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలగదు అని మన వేదాలు కూడా చెప్తున్నాయి. కాబట్టే ఆయన కుమారుణ్ణే స్వయంగా ఈ లోకానికి పంపించి ఆయన రక్తాన్ని చిందించి శరీరంలో ఒక్క బొట్టు రక్తపు బిందువు కూడా రాలేదు. ఆఖరిగా సిలువమానుపై అంటే రోమా ప్రభుత్వం వాళ్ళ యొక్క ఆజ్ఞలు ఎలాగంటే వాళ్ళు ఒక శిక్షను విధించినప్పుడు ఆ ఖైదీ తప్పించుకోవడానికి లేదు. ఒకవేళ ఆ శిక్ష అనుభవిస్తూ ఆ ఖైదీ ఏమన్నా తప్పించుకొని వెళ్ళిపోతే ఆ శిక్ష అమలు పరుస్తున్న వాడు ఆ శిక్షని అనుభవించాలంట. ఇప్పుడు ఒకవేళ యేసయ్య సిలువ మోస్తున్నాడు, మోయలేక పడిపోయి అక్కడి నుంచి పారిపోయి ఉంటే ఆ సిలువ ఎవరైతే అమలు పరుస్తున్నారో ఆ సైనికులు భరించాలి. అలాంటి ఆజ్ఞలు ఉండేటువంటి రోమా ప్రభుత్వానికి. అప్పుడు వీళ్ళు ఎందుకంటే ఆఖరి నిమిషంలో దేవుడు ప్రాణములు వదిలిపెట్టేసి తండ్రి నా ఆత్మను మీ చేతకు అప్పగించుచున్నాను అని ఆయన ప్రాణాన్ని వదిలేసినప్పుడు ఆఖరిగా చనిపోయాడా లేదా అని ధృవీకరణ చేసుకోవడానికి పెద్ద బల్యం తీసుకెళ్ళి ఆ బల్యాన్ని డొక్కలో పొడిచారు. ఆ డొక్కలో పొడిచినప్పుడు అది డైరెక్ట్గా హార్ట్కి వెళ్ళి గుచ్చుకునిందని చెప్తున్నారు. లోపల పక్క బల్యమే కాదు, డైరెక్ట్గా గుండెలో గుచ్చుకునిందంట. గుచ్చుకొని నీరు గారింది,
బ్లడ్ రాలేదు, నీరు కారింది అంటే ఆ క్షణం వరకు ఆయన మన కోసం మొత్తం, అంటే ఒక్క చుక్క కూడా శరీరంలో లేకుండా రక్తం మొత్తం కారిపోయింది, మన కోసం చిందించేశాడు. కాబట్టి ఆ లాస్ట్గా ఆ బల్లెపు పోటుతో పొడిచినప్పుడు నీళ్లు కారాయంట. అప్పుడు వాళ్ళు ఇంక నిర్ధారణ చేసుకొని ప్రాణం పోయింది, చనిపోయాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కేవలము ఈ దొంగ ఎట్లా అయితే ఆయనకి ఇచ్చిన చక్కని అవకాశాన్ని వినియోగించుకొని ఆ క్షణంలోనే మారు మనస్సు పొంది దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఎంత గొప్ప ధన్యత కదండి. వాడి జీవితం మొత్తము నేర చరిత్రలో గడిపినా కూడా మరణించే ఆ క్షణంలో యేసయ్యను నమ్మాడు, విశ్వసించాడు. ఒకే ఒక మాట అన్నాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా అని. ఆయన అనిన వెంటనే మరి ఏమీ ఆలోచించలేదు. ఆయనకున్న బాధను ఆయన గుర్తు చేసుకోలేదు, ఆయన పడుతున్న బాధను అనుభవించలేదు. మానవ శరీరంలో ఉండి అనుభవిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కటి ఆ పెయిన్ ఫుల్గానే ఆయన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆయన ఆలకించి వెంటనే సమాధానం ఇచ్చున్నారు. మనము మన జీవితకాలం అంతా దేవుని పాదముల చెంత గడుపుతున్నాం. మన జీవితం ఏందో అనేది ఈ క్షణంలో పరిశీలించుకుంటే మనం ఎలా జీవిస్తున్నాము, దేవునికి ఎలా ఇష్టపూర్వకంగా ఉన్నామా, ఆయనకు విరుద్ధంగా ఉన్నామా అని ఈ మంచి శుక్రవారం రోజు మన జీవితాలను ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఆయన పాదముల చెంత ఏమి ఉంటుందంటే మన పాపానికి పరిహారం ఉంటుంది. మన పాపమునకు ఆయన రక్తము మాత్రమే ప్రాయశ్చిత్తం చెల్లించగలిగిన గొప్ప దేవుడై ఉంటున్నాడు. ఏ సమస్యలు ఉన్నా, ఏ బాధలు ఉన్నా, ఏమున్నా కూడా యేసు నామము, ఆయన పాదములు మాత్రమే మనల్ని కాపాడగలుగుతాయి. లోకంలో దేనిని చూసి అతిశయపడవద్దు. ఏది కూడా మనకు శాశ్వతము కాదు. ఈ లోకమే మనకు శాశ్వతము కాదు. ఇంక లోకంలో ఉన్నటివి ఎంతటి వరకు వస్తాయి. కేవలం పౌలు భక్తుడు అంటాడు, నేను సిలువను చూసి మాత్రమే అతిశయపడుతున్నాను. అంటే యేసయ్యను చూసి మాత్రమే ఆయన అతిశయపడుతున్నాడు. నీ ప్రేమను నా నుంచి దూరం చేయొద్దయ్యా, నీ ఆశీర్వాదమును నా నుంచి దూరం చేయొద్దు, కేవలం నేను నిన్ను చూసి మాత్రమే అతిశయపడుచున్నాను. మనము కూడా మన జీవితకాలం ఎప్పుడు ముగిచ్చేస్తామో మనకైతే తెలీదు. అందుకని జీవమున్న రోజులే మనం రక్షణలోనికి నడుచుకొని పరలోక రాజ్యమునకు వెళ్ళే భాగ్యము మనం అందరము పొందుకునే కృపను దేవదేవుణ్ణి అనుక్షణము అడుక్కోవాలి. అలాగే మన పాపములను క్షమించగలిగిన దేవుడు యేసయ్య ఒక్కడే కాబట్టి చేసిన పాపమును మరలా చేస్తూ ఇప్పుడు ఆ రోజు వాళ్ళంతా వాళ్ళు శారీరకంగా హింసించారు, ఆయన్ని శారీరకంగా బాధ పెట్టారు, శారీరకంగా నలగగొట్టబడ్డారు. ఆయన మనం చేతులతో చేసిన పాపముల వల్ల చేతుల్లో మేకులు గుచ్చుకున్నాయి, కాళ్ళతో చేసిన పాపముల వల్ల కాళ్ళు మేకులతో కొట్టారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, శరీరాన్ని నాగలి చావలితో దున్నినట్టు దున్నేశారు. ఇవన్నీ కూడా ఎందుకు? మనం చేసిన పాపములకు పరిహారం జరగాలి అంటే ఆయన రక్తము చిందించబడాలి. తన తండ్రి చెప్పి పంపించాడు ఈ లోకమునకు, ఏమని? నా బిడ్డలను రక్షించడానికి నువ్వు వెళ్ళి ప్రాణము పెట్టు అని. ఆయనకి తెలుసండి, మనమైతే ఒక దగ్గర అపాయం జరుగుతుంది, అక్కడికి వెళ్తే మనకు మేలు జరగదు, చెడు జరుగుతుంది అని తెలిసినప్పుడు అటువైపుకు కూడా వెళ్ళం కదా. ఏదైనా కూడా చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా అపాయం మనకు జరుగుతుంది అంటే అటువైపు కూడా మనం తొంగి కూడా చూడం. కానీ యేసయ్యకి తెలుసు ఆయన ఎలా చనిపోతారు, ఏ విధమైన శ్రమలు అనుభవిస్తారు, ఈ లోకంలో ఎంత భయంకరమైన చావుని ఆయన పొందుకుంటారని తెలుసు. అన్నీ తెలుసుకొని కూడా తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పరలోకం నుండి ఆయన దిగి వచ్చారు మన కోసం, కేవలము మన కోసం. వాళ్ళు ఆ రోజు పిలాతు అస్సలు ఒప్పుకోలేదు, సిలువ వేయడానికి ఆయన మనసు అంగీకరించలేదు. ఆయన ఎంతసేపు మార్గాలు వెతుకుతూ ఉన్నాడు, యేసయ్యను విడిపించే మార్గాలు వెతుకుతూ ఉన్నాడు. కొరడా దెబ్బలు కొట్టి వదిలేయమంటే కొరడా దెబ్బలు కొట్టారు కానీ వదలలేదు. ఒక లాస్ట్ ఆప్షన్ ఇచ్చారు. ఆ పస్కా పండుగ రోజు ఇద్దరిలో
ఎవరిని విడుదల చేద్దామంటే ఆయన ఆశ ఏంటంటే ఈ ప్రజలు కొంచెమైనా మారుతారేమో, దయ కలుగుతారేమో, ఆయన యేసయ్యను వదిలేద్దాం అంటారేమో అన్న ఉద్దేశంతో వారి ఇరువురిలో బరబ్బా అనేవాడు ఇంకా కరుడుగట్టిన నేరస్తుడు. వాడి జీవితం అంతా నేర చరిత్ర. వాడు ఒక మనిషి రూపంలో ఉన్న రాక్షసులు లాంటి వాడు. వాడిని యేసయ్యను పక్కన పెట్టి వీళ్ళల్లో ఎవరిని క్షమించి వదిలేద్దాము అంటే ఈ ప్రజలందరూ కలిసి బరబ్బాని వదలమంటారు. అంటే దేవుడు చేసిన పాపం ఏందండి? దేవుడు చేసిన పాపం అంత పెద్ద పాపమా? ఈ దొంగల కన్నా, ఈ నేరస్తుల కన్నా ఎక్కువ పాపం చేశారా ఆయనకి శిక్ష విధించడానికి? కానీ వాళ్ళలో ఆ అసూయ, ఈర్ష, ద్వేషం అనేది యేసయ్య పట్ల నింపుకొని ఉన్నారు. ఆ హృదయాలను కఠినపరుచుకునేశారు వాళ్ళు ఆ క్షణంలో. అందుకే కదా దేవుడు పలికింది, తండ్రి వీళ్ళేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీళ్ళని క్షమించండి అని. వాళ్ళు చేసేది ఏందో తెలియదు, వాళ్ళ అజ్ఞానంలో మునిగిపోయి ఉన్నారు. కానీ పిలాతు అయితే గ్రహించుకున్నాడు. ఇంకా ఆఖరికి ఈ మనుషులు నా మాట వినడం లేదని అందరి ముందు ఆయన చేతులు కడిగేసుకొని ఈ నీతిమంతుడి నింద నా మీదకైతే రాకూడదు అని ప్రజల ముందే ఆయన ఒప్పుకొని ఆయన సైడ్ అయిపోయాడు. కానీ ఈ ప్రధాన యాజకులు, పరిసరీలు, యూదయ ప్రజలు దేవుణ్ణి ఇంత చిత్రహింసలకు గురి చేసి సిలువ మానుపై ఆయన ప్రాణం పెట్టేలాగా చేశాడు. ఆయన ఇష్టాను ప్రకారమే లోకం కోసం వచ్చాడు, లోకం కోసమే మరణించాడు. కాబట్టే తండ్రి ఎలా చెప్తే అలా ఇష్టపూర్వకంగానే చేశాడు. ఈ రెండవ మాటలో ఈ కుడి పక్కన ఉన్న దొంగ ఎలాగైతే మారు మనస్సు పొంది ఆ క్షణంలో ఆ సమయాన్ని వినియోగించుకొని దేవునికి దగ్గరగా చేరారో, అలాగే మనము కూడా ఉన్న సమయాన్ని వినియోగించుకొని దేవునికి దగ్గరగా ఉండాలి. శరీరానుసారంగా కాదు, ఆత్మానుసారముగా దేవునికి దగ్గరగా ఉండాలి. ఆ గొల్గొతా కొండపైన వాళ్ళ ఇరువురు యేసయ్యతో మాట్లాడే అవకాశం వాళ్ళకు వచ్చింది. మనం కూడా ప్రార్థన అనేది ఏ సమయంలో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా యేసయ్యకు ప్రార్థన చేస్తే ఆయన వినేవారుగా ఉన్నారు. మన బాధను ఆయన ఎరిగి ఉన్నాడు, మన ప్రార్థనను ఆయన ఆలకించేవారుగా ఉన్నారు. మనకు ఏది అవసరమో ఆయన ఇవ్వగలిగిన తండ్రి అయి ఉన్నాడు. మన పాపములకు పరిహారము యేసయ్య పాదముల చెంతే ఉంది. కాబట్టి దేవుని చేసిన గొప్ప త్యాగాన్ని ప్రతి సంవత్సరం మనము ధ్యానించుకుంటున్నాము. ఇలాంటివి ఎన్నో మాటలు యేసయ్య గురించి వింటున్నాం. కానీ ఆ రోజు ఆయన నీ కొరకు, నా కొరకు సిలువ మానుపై తన ప్రాణాన్ని అప్పగించి మనల్ని పరిశుద్ధులను చేశారు. ఆయన రక్తాన్ని సంపూర్ణముగా ఆఖరి బొట్టు వరకు ఉంచుకోకుండా మొత్తం మన కోసమే ధారపోశారు. అప్పుడు పాపాత్మురాలైన స్త్రీ ఆయన మొహాన్ని తెల్లని వస్త్రం తీసుకొని వెళ్ళి అద్దిందంట. వాళ్ళ ఆ తల్లి హృదయము ఎంతగా ద్రవించిపోయి ఉంటుందో ఆ కుమారుడిని చూసినప్పుడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కొడుకు అంటే చిన్న వయసులో బిడ్డ ఆడుకుంటా కింద పడిపోతేనే ఆ తల్లి హృదయము చెలించిపోతుంది. ఆ తల్లి భరించలేదు. నా తండ్రి పడిపోయావా, నా తల్లి పడిపోయావా, నైనా నువ్వు పడిపోయావా, దెబ్బలేమన్నా తగిలాయా అని ఎంతగా మనం తల్లడిల్లిపోతామో. అలాంటి తల్లి ఆ తల్లి ముందే తన కుమారుణ్ణి ఇన్ని బాధలు పెడతా, ఇన్ని చిత్రహింసలు గురి చేస్తూ ఉంటే ఆ తల్లి అంటది, నాయనా నేను కూడా నీతో కూడా వచ్చేస్తాను, నువ్వు చనిపోతానే నేను చనిపోతాను అని ఆ రోజు మరియమ్మ చెప్పినప్పుడు, వద్దమ్మా ఇదిగో నీ కుమారుడు. కానీ మొదటి నుండి చివరి వరకు యోహాను మాత్రం యేసయ్యని విడిచిపెట్టలేదు. వాళ్ళ తల్లిని తీసుకుని ఆయన వెంట తిరుగుతూనే ఉన్నాడు. అప్పుడు వాళ్ళ తల్లిని యోహానుకి అప్పగించి, ఇదిగో అమ్మ నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఆయన బాధ్యతలను చక్కగా నెరవేర్చిన వాడే ఉన్నాడు. ప్రభువైన యేసయ్య మన జీవితాల్లో కూడా మనము పాపం అనేది మన బ్లడ్లోనే, మన డిఎన్ఏలోనే పాపం అనేది ఉంది.
ఆ పాపాన్ని పరిహరించడానికే ఆయన రక్తాన్ని మన కోసం చిందించున్నారు. ఒక్కసారి మనము పరిశుద్ధులమై ఆయన రక్తాన్నితో మన పాపాన్ని కడుక్కున్నప్పుడు ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ మన జీవితం అంతా యేసయ్య కోసం జీవించాలని ప్రభువైన యేసయ్య నామంలో మనం ప్రార్థన చేసుకొని మన జీవితాన్ని కొనసాగించాలి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆయన నామానికే మహిమ స్తోత్రం ఘనత చెల్లించుకుందాం.